చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడవలసిన మూవీ. ఒక 800 years తర్వాత ఎలా అయితే ఉంటుందో దాన్ని అడ్వాన్స్ లెవెల్లో దాన్ని చూపించారా, జరగబోయే చూపించారా? రెండు కలిపి చూపించారండి. ప్రీవియస్ లో ఉన్న అశ్వత్థామ్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ లెవెల్లో జనరేషన్ ఎలా ఉండబోతుంది, బౌంటీస్, సో ఆ కాంబినేషన్ లో యూనిట్స్, సో ఈ కాంబినేషన్ లో తీసుకున్నారు. దట్స్ ద నెక్స్ట్ లెవెల్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ 80% దాకా సెకండ్ హాఫ్ లోనే ఉంది. మనకి స్టోరీలో అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నట్టుగా చూపించారు, రైట్? ఎస్. మరి చిరంజీవి కదండి, ఆయన బతికే ఉన్నారు. అలా చిరంజీవి కింద బతుకున్న వాళ్ళు జస్ట్ 6 ఉన్నారు మన దాంట్లో, అందులో ఈయన ఒకడు. అండ్ ప్రభాస్ గారు ఇందులో ఏ క్యారెక్టర్ లో చూస్తున్నా అంటే మహాభారతం సంబంధించిన నేపథ్యంలో తీశారు ఇదంతా కూడా అంటున్నారు కదా. ప్రభాస్ గారిని ఏ క్యారెక్టర్ లో చూస్తున్నాం? కొంతమంది పరశురాముడు అంటున్నారు, కర్ణుడు అంటున్నారు. మిక్స్డ్. సో లేటెస్ట్ నెక్స్ట్ 800 years తర్వాత కల్కి శంబాల నగరం లాస్ట్ సిటీ మనకి కాశీ అనేది. దేవుళ్ళు పుట్టిందంతా కాశీలోనే, మాక్సిమం అక్కడి నుంచే మనకి జర్నీ స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ సిటీ అదే కాబట్టి అక్కడి నుంచే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దట్స్ ద స్టోరీస్ నెక్స్ట్ లెవెల్ అండి. ఐఫిస్ట్ సార్, ఫ్యాన్స్ అందరికి కూడా ఐఫిస్ట్. రాజమౌళి గారు ఉన్నారా మూవీలో? ఏదండి రాజమౌళి గారు? అవి చెప్పకూడదండి. అవి మీరు చూడాలంటే ఉన్నారా కాదు సార్, ఉన్నారా లేదో తెలియాలంటే మీరు మూవీకి వచ్చి చూడండి అన్నాను. మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెండు కాదండి, అది ఎలా చెప్పాలి, అంతే మిక్స్డ్ సార్. మీకు యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. తెలియని వాళ్ళు వస్తే మైథాలజీ తెలుసుకుంటారండి. అసలు అశ్వత్థామ ఎవరు, చిరంజీవులుగా బతుకున్న వాళ్ళు ఎంతమంది, అందులో తినేందుకు హెల్ప్ చేస్తున్నాడు, సో ఈయన క్యారెక్టరైజేషన్ ఏంటి, సో దీపికా బతుకునే కడుపున ఈయన ఎందుకు పుట్టారు, ఇలా చాలా కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పేస్తే తెలియదు, ఆ థ్రిల్ మిస్ అవుతారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చే మీరు చూడాలి సార్. ఇప్పుడు అది చెప్పేస్తేనే కదా సార్ సస్పెన్స్ పోద్ది. నాకు అనిపించింది ఏంటంటే సినిమా బాగుంది, అంతవరకు చెప్పగలను సార్, అంతే. ఎందుకంటే నేనే చెప్తున్నాను పైరసీ ఎంకరేజ్ చేయొద్దు, నో స్పాయిలర్స్ అని. నో స్పాయిలర్స్ అన్నప్పుడు మేము ఎందుకు చెప్తాం సార్? సినిమాలో మీరు చూడగానే గూస్ బూమ్స్ తెప్పించిన సీన్స్ ఏమున్నాయి? సెకండ్ హాఫ్ సార్ సీన్, అదే నేనే అంటున్నాను కదా నో స్పాయిలర్స్ అని. యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుందా? లేదు, దాని కామెడీ చాలా బాగుంది. లేదు 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 బ్రహ్మానందం గారు స్పెషల్ అట్రాక్షన్ దీనికి. సెకండ్ హాఫ్ అంటున్నా, ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుందా? రెండు బాగున్నాయండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. నేను ఏది స్లో ఏదని చెప్పలేను, కానీ సినిమా నాకు ఓవరాల్ గా నేను చూస్తే మాత్రం 3 hours మూవీ, 3 hours 1 minute మూవీ, నెక్స్ట్ లెవెల్. ఓకే రైట్. అంటే మరి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ అని చెప్తున్నావు కదా, అతన్ని ఎందుకు ఇందులో విలన్ గా పెట్టారు? లాస్ట్ లో ఎందుకు ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు ఫైట్ చేసుకున్నారు? నేను ఇప్పుడే చెప్పాను కదా బ్రో, మీరు అడిగినా నేను చెప్పనని. నో స్పాయిలర్స్, నేను సీన్స్ ఏవి నేను చెప్పలేను. అంటే నేను ఏదో పెద్ద డైరెక్టర్ అని కాదు, బట్ థియేటర్కి వచ్చే వాళ్ళకి సస్పెన్స్ రివీల్ చేయొద్దు అంటాను, అంతే. అంటే మంచి ఫైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్స్ చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80% యాక్షన్ సీన్స్. యాక్షన్ సీన్స్ నచ్చే వాళ్ళకి ఇది సినిమా చాలా బాగా నచ్చుద్ది. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆటోమేటిక్ గా నచ్చుద్ది. మైథలాజికల్ గా అబోవ్ 30 years ఉన్న వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. సో బిలో 30 ఉన్న వాళ్ళని, అబోవ్ 30 ఉన్న వాళ్ళని ఇద్దరిని అట్రాక్ట్ చేసే మూవీ కల్కి. ఖచ్చితంగా ఓవరాల్ గా మన మహాభారతం గురించి మనం అయితే ఎమోషనల్ అవుతాం. ఖచ్చితంగా ఖచ్చితంగా మైథలాజీ కోసం తెలియని వాళ్ళు వచ్చినా సరే తెలుసుకుంటారు. మీరేంటి ఇఫ్ యు లైక్ కల్కి గివ్ మీ యాజ్ ఏ ఫ్యాన్ కింద నేను చేస్తున్న ప్రమోషన్ అనమాట. కల్కి మూవీ నిజంగా మీకు నచ్చితే వచ్చి జస్ట్ గివ్ మీ హగ్ అండ్ టేక్ ఏ గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఎలాంటి గిఫ్ట్? ఏదైనా ఇవ్వచ్చు బ్రో, దట్స్ మై విష్. నేను ఏదైనా ఇవ్వచ్చు. మీరు ప్రీవియస్ చూస్తే మీరు వచ్చి సిగరెట్స్ లేవు సార్, అలాంటివి లేవు. థియేటర్ లోనే వేసేటప్పుడే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం, మరి ఇక్కడ ఎందుకు ఇస్తాం మేము, అంతే. ఎంత ఇస్తావు రేటింగ్? 10 out of 10 బ్రో, పక్కా. ఖచ్చితంగా కొట్టింది కదా బ్రో, కొట్టింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా. కల్కి చాలా మంది ఈగర్గా వెయిట్ చేసిన మూవీ. నిజంగా ప్రభాస్ గారిని స్క్రీన్ పైన అంటే కొత్తగా చూడాలి అనుకునే వాళ్ళు చాలా వెయిట్ చేశారు. బట్ ఈ సినిమా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతుంది అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అంత బాగుంది. ప్రభాస్ గారు ఎక్కువసేపు స్క్రీన్ పై లేకపోయినా కూడా ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేశారు. ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అమితాబ్ గారు కావచ్చు, ఈవెన్ మన ఇంకా క్యారెక్టర్లు ఉన్నాయి. పేర్లు రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే సినిమాలో ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సినిమాలో చూడడం వల్ల. అండ్ ఇంకోటి ఇందులో మెయిన్గా మైనస్లు ఏమైనా ఉన్నాయి అంటే అది ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ స్లో నేరేషన్ ఉంటుంది. అది తప్పించి సెకండ్ హాఫ్ అంతా కొంచెం బాగానే తీసుకెళ్తారు. కొంచెం ఎమోషనల్గా ఇంకా కొంచెం యాడ్ చేస్తే ఇంకా బాగుండేదేమో. బట్ ఓవరాల్గా చూసుకుంటే సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ 30 minutes అయితే పీక్స్ అన్న, నిజంగా
గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. చింపి అసలు ఆ విజువల్ చూస్తుంటే మైండ్ పిచ్చెక్కిపోతుంది నిజంగా. నాకైతే ఓవరాల్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈవెన్ కంపేరింగ్ టు సలార్ కూడా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. అంటే అందులో కూడా లిటిల్ బిట్ క్యారెక్టర్ ఉన్నా కూడా దీంట్లో హీరో ప్రభాస్ గారు అనేలాగా బాగా పుష్ చేశారనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓవరాల్ గా బాగుంది. సో థియేటర్కి వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది? నాకైతే పిచ్చిగా నచ్చింది అని చెప్పగలను. బికాస్ ఆఫ్ విజువల్స్, క్యారెక్టరైజేషన్స్ మెయిన్. మనం మహాభారతానికి సంబంధించిన నేపథ్యంలో ఈ మూవీ అంతా కూడా తెరకెక్కిచ్చారన్న. మొత్తం మహాభారతం ఏం కాదన్న, కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఇందులో. చిరంజీవులు అని కొందరు ఉంటారు. ఒక పరశురాముడు కావచ్చు, ఇంకా మన అశ్వత్థాముడు, విభీషణుడు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ చిరంజీవులు అంటారు. ఇంకా బతికే ఉన్నారని కూడా టాక్. సో వాళ్ళకి రిలేటెడ్గా తీయడం అనేది, ఇగో యుగాల గురించి తీయడం కొంచెం అంటే నేర్చుకోవచ్చు కదా, మనకు తెలియంది తెలిసేలా చేశారని ఫీలింగ్ ఉంది. దీంట్లో సినిమా వైజ్ చూసుకుంటే బేసిక్గా ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం లిటిల్ బిట్ క్యారెక్టర్ అయినా కూడా చాలా బాగుంది. ఆ బుజ్జితో చేసే ఫన్ కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు బేసిక్గా. ఎందుకంటే ప్రభాస్ గారి డైలాగ్ చాలా నార్మల్గా ఉంటాయి, కానీ ఒకప్పుడు డార్లింగ్ స్టైల్లో ఈ పంచులు వేయడం, ఫన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. నాకైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అన్న విజువల్తో, మెయిన్ విజువల్తో. కానీ నాకు కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం స్లో నెరేషన్ ఉంది, ఇంకొంచెం సీన్లో ఏమైనా యాడ్ చేస్తుంటే బాగుండేది అనే ఫీల్ అయితే వస్తుందన్న థియేటర్లో. ఎక్స్పీరియన్స్ లాస్ట్ 30 minutes వేరే లెవెల్ అసలు, చాలా ఆకాశాన్ని తీసుకెళ్ళిపోయాడని చెప్పాలి. బట్ బాధ ఏంటంటే కమల్ హాసన్ గారు విలన్గా ఎలా చేశారు అనే ఫీల్ ఉండేది. బట్ ఆయన మొహం కూడా చూపించకుండా కమల్ హాసన్ గారా కాకుండా చేయడం అనేది కొంచెం బాధ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లీడ్ తీసుకుంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో, సెకండ్ పార్ట్ కోసం లీడ్ తీసుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఇంకా స్పెషల్ కేటగిరీ గెస్ట్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, కమెడియన్లు ఉన్నారు. వాళ్ళ వస్తుంటే స్క్రీన్ పైకి వేరే ఎక్స్పీరియన్స్, అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది. అంటే చిరంజీవులు అని చెప్తున్నావు, అమితాబ్ బచ్చన్ గారు ఇందులో అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు కదా. అనే వ్యక్తి కూడా చిరంజీవి, చావు లేని వాళ్ళు అని మీనింగ్ అనుకుంది. మన హనుమంతుడు గారు కావచ్చు, ఇలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. సో అందులో చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు, కొన్ని తెలియనివి కూడా తెలుసుకుంటాం మనం. నేను అంటే సినిమా బ్లాక్ బస్టర్, అండర్ స్ట్రీట్ అనేది చెప్పను, కానీ కొన్ని అక్కడక్కడ మైనస్లు ఉన్నా కూడా కంపేరింగ్ టు అదర్స్ ఈ మూవీ బాగుందన్న ఫీలింగ్ వచ్చింది లాస్ట్. బికాస్ ఆఫ్ ఆ లాస్ట్ 30 minutes ఇంటర్వెల్ బ్యాంగ్, ఇలా కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ స్లో తీసుకెళ్ళి ఏదో లేపేద్దాం, బ్లాష్ చేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. అది చాలా సినిమాలు వర్కౌట్ అవుతుంది. బట్ ఈ సినిమాకి వర్కౌట్ అయ్యింది. ఆ లాస్ట్ 30 minutes ఆకాశానికి ఎత్తేసే సినిమా మెయిన్ గా చెప్పాలి. ప్రభాస్ గారిది, అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరిది ఫైట్ కూడా ఒక రేంజ్ లో ఉంటది అంటున్నారు. ఫైట్స్ అన్ని అంటే ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ 6 అడుగుల ఆయనకి ఫైట్స్ లేకపోతే ఎలా అన్న, వేరే లెవెల్ ఉంటది. బట్ కానీ కొన్ని చోట్ల చిన్న ఉన్నాయి కదా, మిస్టేక్స్ ఉన్నాయన్న అక్కడక్కడ. బ్యాక్ డ్రాప్స్ అంటే ఎట్లా ఈ యాక్షన్స్ కి సంబంధించిందా, లేకపోతే మన మహాభారతాన్ని వివరించడంలో అక్కడక్కడ కొంచెం అంటే ఈ యాక్షన్ కి రిలేటెడ్ గా కొంచెం సెంటిమెంట్ కానీ ఇంకేదైనా యాడ్ చేస్తుంటే బాగుండేదేమో అనే ఫీల్ ఉంది. బట్ ఓవరాల్ గా ఇప్పటికి కూడా బాగుంది. ఇప్పుడు అన్ని సినిమాల లాగా ఏదో చూసాం అనే లేకుండా ఒక ప్రాపర్ గా చూపించారు అనే ఫీల్ నాకు వచ్చింది సినిమా. ప్రభాస్ గారిని ఏ క్యారెక్టర్ లో చూడొచ్చు, మహాభారతానికి సంబంధించింది కాబట్టి. కానీ అంటే మహాభారతానికి అంటే నేను క్యారెక్టర్ పేర్లు చెప్పాలనుకోవట్లేదు ఫస్ట్. ఇప్పుడు ఇందులో చేసిన భైరవ క్యారెక్టర్ బాగుంది. మీరు అడిగిన ఆ మొత్తం భారతంలో అయితే మన అర్జునుడే, ఎందుకంటే లేదంటే భీముడు, ఎందుకంటే మహాబలశాలి కదా మనోడు. సో ఇందులో ప్రభాస్ గారు కర్ణుడు క్యారెక్టర్ చేశారంటున్నారు. అయి ఉండొచ్చు అన్న, చూడొచ్చు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు? బాగుంది అన్న సినిమా, రేటింగ్ ఇచ్చే అంత ఐ కెనాట్ డూ, బాగుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా గురించి ఒక్కటే మాట చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ బోర్ ఉంటుంది అన్న, లిటరలీ కొద్దిగా బోర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, పీక్స్ అంటే పీక్స్ అన్న. మహాభారతం కురుక్షేత్రం ఉంటాయి కదా, దగ్గర నుంచి చూసినట్టు ఉందన్న. 3Dలో చూస్తే కొన్ని సీన్స్ ఉంటాయి చూడు. అండ్ మెయిన్ థింగ్ అన్న, ఇది టాలీవుడ్ మూవీ కాదన్న, టాలీవుడ్ మూవీ అస్సలు కాదు, హాలీవుడ్ మూవీ అన్న. అండ్ కొందరికి మన ఇండియన్స్కి కొందరికి అర్థం కాదు డెఫినెట్లీ, కొద్దిగా ల్యాగ్ ఉండడం వల్ల. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ వేరే లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మహాభారతం హాలీవుడ్ లో అర్థం అవుతుందా అంటే టాలీవుడ్ కాదంటున్నావు కదా? అవునా. అంటే నేనేమంటున్నాను అంటే హాలీవుడ్ లాగా అర్థం కాదని అంటే కొన్ని సీక్వెల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మన భారత్ ఉంటుంది కదా, భారత్ అనేది మన కురుక్షేత్రం ఉంటుంది కదా, ఆ విధంగా తీసారన్న, అంత మంచిగా తీసారు. అంటే ఇప్పుడు ఎలా అంటే నువ్వు అన్న చూడు, హాలీవుడ్ లో అర్థం కాదు. కొన్ని ఇండియన్స్ కంటే కొందరికి మనము ఎంకరేజ్ చేస్తాం కానీ చాలా వరకు అయితే మన ఇండియన్స్ అయితే ఇట్లాంటి మూవీస్ అయితే ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే అండ్ మెయిన్ థింగ్ నేను ఎందుకు అడుగుతానంటే, రామాయణాన్ని ఓం రౌత్ యాక్షన్ లో చేద్దాం అనుకున్నాడు, అది ఇక్కడ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మహాభారతాన్ని ఎంచుకున్నాడు నాగ్ అశ్విన్.
సో ఇట్లా ఇది కూడా ఒక యాక్షన్ తరహాలో తీశాడు కదా, అందుకు అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే కురుక్షేత్రం ఉంది కదా, కురుక్షేత్రం తీసుకొని కలియుగంలో కల్కి పుడితే వీళ్ళ రెండి మధ్యలో అంటే సినిమా ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చెట్టి చూపిస్తున్నాడు. ఆ లెవెల్ ఉందన్న, నేను చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్ ఉంటా చూడు, ఆయన హాలీవుడ్ లెవెల్ ఉంటుంది అన్న. కొన్ని సీన్స్ అయినా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగున్నా, సెకండ్ హాఫ్ అయితే చాలా మనం ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తాం మనం, అంతా బాగుంటుంది. కొన్ని విజయ్ దేవరకొండ సీన్స్ అయినా, అండ్ కమల్ హాసన్ సార్ అయినా, గ్రాఫిక్స్ అయినా, అండ్ అమితాబ్ బచ్చన్ కంబ్యాక్ ఇచ్చింది చూడన్న. రీసెంట్ గా అయితే ఇప్పటివరకు అయితే నేను కంబ్యాక్ చూడలే, అమితాబ్ బచ్చన్ సార్ అంతా కంబ్యాక్ ఇచ్చిండు. అండ్ కమల్ హాసన్ సార్ అని యాక్టింగ్ అయినా కొద్దిగా ఉన్నాడు, వేరే లెవెల్ ఇచ్చిండు అన్న. ప్రభాస్ అని యాక్టింగ్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం కడుపు నింపిండి అన్న, అంతా మంచిదన్న. డైలాగ్స్ ఉంటాయా ప్రభాస్ గారికి? మంచి డైలాగ్స్, కామెడీ లెవెల్ అన్ని ఉంటాయి నీకు. ప్రభాస్ అన్న కామెడీ, డైలాగ్స్, సాంగ్స్ అయినా, యాక్టింగ్ అయినా ఎక్కడ తగ్గేది ఏం లేదన్న. ఫుల్ మీల్స్ ఇచ్చినట్టుంది అన్న, అంతా బాగుందన్న. ఓకే, ప్రభాస్ గారి ఏదైనా డైలాగ్ చెప్తావా? ప్రభాస్ అన్న డైలాగ్ అంటే, బుజ్జి ఈ రోజు ఒక్క రోజన్నా పాజిటివ్ మాట్లాడదాం బుజ్జి, నెగిటివ్ ఇచ్చిన వాళ్ళ గుద్దా పల్లెంగేసాం నీ బుజ్జి, నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. కల్కి మూవీ చాలా బాగుందండి. సో ఇక్కడ ప్రభాస్ గారిని చూపించిన విధానం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి అంటే మన మానవుడు నిర్మితమైనటువంటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా ఒక థియేటర్లో బంధించారు మన అశ్విన్ గారు. ఎందుకంటే ఇక్కడ మూవీలో కూడా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులని తీసుకోవడం మెయిన్ అంశం. ఎందుకంటే హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు, తమిళ్లో కమల్ హాసన్ గారు తక్కువ కాదు, మన తెలుగులో గిన్నీస్ బుక్ ఆఫ్ ద రికార్డు మన బ్రహ్మానందం గారు తక్కువ కాదు. సో వీళ్ళందరూ కూడా చూస్తే ఎందుకన్నానంటే వాళ్ళు ఇంత పెద్ద ఆర్టిస్టులని తీసుకొని ఈ సినిమాని ఒక సవాల్గా తీసుకొని నిర్మించడం అంటే చాలా గొప్ప విషయం. మనందరికీ తెలిసిన విషయమే, మన పురాణాలు, రామాయణం, భారతం హిస్టారికల్. ఆ హిస్టారికల్లో ఆధారంగా మనల్ని ఈ సినిమాలో మొత్తం కూడా అంటే మనం అవతార్ సినిమా చూసినప్పుడు ఎటువంటి ఎంజాయ్ చేసాము, అవతార్ సినిమా చూసినప్పుడు అవతార్లో కూడా రామాయణం కలిసి ఉందని మనం ఊహించాము. గతంలో ఉన్నటువంటి చాలా సినిమాలు అన్నిటికీ మనం చూసాం, రొటేషన్ చేసాం. రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఓమ్రత్ ప్రభాస్ గారితో ఫెయిల్ అయ్యాడు, అంటే ఒక యాక్షన్ తరహాలో తీద్దామని. మరి ఇప్పుడు నాగశ్విన్ మహాభారతాన్ని ఒక యాక్షన్ తరహాలో తీశాడు, తను సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చా? ఇక్కడ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారు లాస్ట్లో ఉన్నటువంటి ఫీలింగ్ మొత్తం కూడా ఇక్కడ మాత్రం సక్సెస్ అని చెప్పుకోడు. రాజమౌళి గారు ఆస్కర్ తోటి ఇండియన్ ఫిల్మ్గా ఆయన తన అజెండాని ఊపితే, ఇక్కడ అశ్విన్ గారు ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం కూడా ఒక జెండా బాధినటువంటి అంశంగా చెప్పుకోవాలి. రాజమౌళి గారు ఆయన జోనర్ వేరు, ఈయన జోనర్ వేరు. రాజమౌళి గారు ఏంటంటే ఒక వార్డులో వన్ లైన్లో తీసుకెళ్లిపోయాడు RRR అనేది కానీ, బాహుబలి అనేది కూడా. ఇక్కడ ఏంటంటే థియేటర్లో విభిన్నటువంటి అంశాలను తీసుకొచ్చాడు. రాజమౌళి గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఎందుకంటే ఆ ఎలిటువంటి క్రాసింగ్ లో కూడా రాజమౌళి గారు కనిపిస్తారు. ఇక్కడ ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ అందరికి కూడా ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాభారతం తీస్తామని చాలా మంది ముందుకు వచ్చారు, కానీ ఇక్కడ మహాభారతం మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి ఇతను సిద్ధమైపోయాడు నాగశ్విన్, ఎవరికి కూడా చెప్పకుండా ఒక ట్విస్ట్ లాగా. అదే నేను థియేటర్లకు వెళ్ళినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, యుగాల్ని కాలాల్ని మూటిని ఇమిడియేట్ చేసించారు. యుగాలంటే ఏంటి, కాలాలంటే కూడా చెప్పారు. అది నేను అంటుంది. మన దైవయుగం, త్రేతాయుగం, త్రితయుగం, ఇప్పుడు ఈ కాలాలన్నీ కూడా కాలాలన్నీ కూడా ఇమిడియేట్ చేశారు. తర్వాత అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, ఇవన్నీ కూడా కాలాలు మనకు తెలుసు కదా. వీటన్నిటిని దగ్గరలో పెట్టుకొని మనల్ని నిర్మించడం అంటే కొద్దిగా మాసు క్లాసు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి బుజ్జి ఏంటంటే, ఈ బుజ్జి అనేది రాబోయే రోజుల్లో గాలిలో ఎగిలే మోటార్లు వస్తాయంట. సో వాటిని ఆధారంగా నిర్మించినట్టని నా ఊహా కల్పన అనిపించింది. బుజ్జి రాబోయే రోజుల్లో గాలిలో ఎగిలే కార్లు వస్తాయంట, గాలిలో ఎగిరే కార్లు వస్తాయని. కూడా గాలి ఎగురుద్దా? లేదు అంటే రాబోయే రోజు అటువంటి దానికి ఇమిటేషన్ చేసి సినిమాలో చూపించారు. బుజ్జి అనే గాలిలో ఎగురుతుంది, ఆ బుజ్జి గాలిలో ఎగిరే మోటార్ వాహనం అని చూపించారు. సో దానికి ఈక్వల్గా ఉందని ఒక అనిపించింది. సో రాబోయే రోజుల్లో దానికైతే అది మాత్రం ఊహాకల్పన దగ్గర. సో కల్కిలో ప్రభాస్ గారు చాలా ఆయన ఒక హీరోయిజాన్ని మాత్రం ఎక్కడ ఫ్యాన్స్కి మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తారు. చాలా మంది కూడా ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది, ప్రభాస్ కన్నా అసలు ఏ రోల్లో చూస్తున్నాం, మహాభారతం అంటున్నారు, ఒక పక్కన ఈయన అశ్వత్థాముడు అంటున్నారు. అంటే ప్రభాస్ గారు భీముడా, లేకపోతే కర్ణుడా, అశ్వత్థాముడా, లేకపోతే పరశురాముడా, ఇలా చాలా వచ్చాయి బయటికి. అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి ఇందులో? ప్రభాస్ గారు కలియుగంలో ఉన్నటువంటి ఒక మానవ నిర్మితమైనటువంటి జోనర్ని అక్కడ ప్లే చేస్తారు.
అదే అంటే గతంలో ఉన్నటువంటి దైవకాలాన్ని మొత్తం కూడా దైవకాలాన్ని ఎవరు చేత తెప్పించారు, భూతకాలమేమో కమలాసన్ గారు చేత తెప్పించారు. దైవకాలాన్ని మొత్తం కూడా ఈయన అమితాబ్ బచ్చన్ చేత తెప్పించారు. సో కలియుగంలో జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా ప్రభాస్ గారు చేపించారు. సో వాట్ ఈస్ దిస్ కల్కి? కల్కి అంటే మానవ నిర్మితమైనటువంటి అంశాలు మొత్తం కూడా కూడగట్టినటువంటి తీసినటువంటి పాయింటే కల్కి. అంటే కొత్త ప్రపంచాన్ని చూపిద్దాం అన్నారు కదా, అది ఎలా ఉంది కొత్త ప్రపంచం? కొత్త ప్రపంచం మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ అంటే ఫ్యూచర్లో జరగబోయేటువంటి అంశాలు అనేవి కూడా మనం కొన్ని కొత్త పాయింట్స్ వింటాం అన్నమాట. ఆ కల్కిలో కొత్త పాయింట్స్ ఏంటంటే ఒక వింతైనటువంటి లోకాన్ని చూడటం, మన అవతారంలో చూసినటువంటి అంశాలు చూడటం, అవన్నీ కూడా గుర్తుకొస్తాయి, నెమరేసుకుంటాము. సో మూవీ మాత్రం చాలా అద్భుతం చెప్పుకోవచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ ద రికార్డు బ్రహ్మానందం గారికి ఉంది. అంత పెద్ద బ్రహ్మానందం గారిని హ్యాండిల్ చేయడం ఈ మూవీ కొడుతుందా రికార్డ్స్? సో ఈ మూవీ యాస్టీజ్ ఇంటర్వ్యూల్ దాకా కూడా స్టోరీ రివీల్ కాదు. రివీల్ కాదంటే అర్థం కాదు. ప్రతి ఒక్క ప్రేక్షకులు అసలు ఇంకా స్టోరీలోకి మనం దిగనటువంటి అంశంగానే ఉంటుంది. ఇంటర్వ్యూల్ తర్వాతనే స్టోరీలోకి వెళ్తాం. అది మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఇట్లు మీ పెట్టల ద్వారా. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్.